భయం కలిగి ఉందాం, వణుకు కలిగి ఉందాం. ఓ వచ్చేసాం కదా, వెళ్ళిపోయాం కదా, అది కాదు. నీలో ఏమన్నా మార్పు వచ్చిందా? పశ్చాత్తాపం కలిగిందా? సిద్ధపడ్డావా? ఎలా ఉన్నాం ఈరోజు? మనం వచ్చి వెళ్ళిపోవటం గొప్ప కాదండి. వచ్చేప్పుడు అన్నింటిని కూడా తీసుకొస్తే కూర్చుంటారు. కూర్చోరా? కూర్చుంటాం. మనకు అన్ని కూడా ఉందని రెండమ్మ ఒక గంట కూర్చుందంటే రారా వస్తాం. భోజనాలకు వస్తానే మనసుకి సెలబ్రేషన్ చేసుకుంటాం. కూర్చుని వెళ్ళిపోవటము దేవుడికి ఇష్టమో కాదు. మనం వచ్చాము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు సన్నిధికి వచ్చాము అంటే అక్కడ ఏం చేయమన్నాడు? విడిచిపెట్టి సరి చేసుకుని భయభక్తులతో వచ్చి దేవునికి నమస్కారం చేయి, అంటే ప్రార్థన చేయి అని ఉంది. మరి వచ్చాక ఎవరు మాట్లాడతారు? ప్రభు మాట్లాడతాడు. ఆ మాటలు జాగ్రత్తగా విని హృదయంలో భద్రపరుచుకుని దాన్ని అనుసరించి క్రియారూపంగా జీవించండి అన్నాడు. మరి హృదయంలో భద్రపరచుకోమన్నాడు. హృదయం ఎలా ఉంది? ఏమండి? ఎక్కడ దాచుకోమన్నాడు వాక్యాన్ని? మరి అంతరంగంలో అన్నాడా, లేకపోతే తలలో అన్నాడా, గుండెల్లో అన్నాడా? కాదు. ఆయన క్లియర్ గా చెప్పాడు. ఏమని? నీ హృదయంలో వాక్యము పలక మీద రాసుకో. అదే సరిగ్గా లేదు. ఇక ఎక్కడ రాస్తావు, ఎక్కడ పెడతావు దాన్ని? వాక్యానికి చోటుందా? హృదయంలో వాక్యానికి చోటు ఇస్తున్నామా? లేదు. ఎందుకు? లోకం ఉంది హృదయం అంతా. అందుకే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? అక్కడికి వస్తాడు. ఎక్కడికి? ద్వారం దగ్గరికి వస్తాడు. ఆయన చూస్తాడు. నీ హృదయంలో నాకు చోట్లేదులే అమ్మా, చోట్లేదే. చోటున్న కాడికి నేను వెళ్ళిపోతాను అంటాడు. చోటున్న కాడికి నేను వెళ్ళిపోతాను అంటే ఏంటి అర్థం? నువ్వు ప్రభు కోసము పరిశుద్ధంగా జీవించట్లేదు, పాపాన్ని ఒప్పుకుంటలేదు, నీ క్రియలు మారలేదు, నీ బ్రతుకు మారలేదు. కాబట్టి నేను నీలో ఉండటానికి ఇష్టపడతలేదు, నాకు వాక్యాన్ని వెళ్ళిపోతాడు. మరి అట్లా వెళ్ళిపోతే మనకి కష్టమా కాదండి? సరే, వాక్యం చెప్పుతూ మాట్లాడతాను. 12:30 అయిపోయింది. మంచిది. ప్రకటన గ్రంథం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం దయచేసి బిడ్డలారా మీకు నమస్కరించి చెప్తున్నా, వాక్యము చాలా శ్రద్ధగా విని మనం మార్పు చెందుతాం. సిద్ధపడదాం, విడిచిపెడదాం, మనలో ఉన్న చీకటిని విడిచిపెట్టేద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలించవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మొదటి స్టార్టింగ్ నుంచి అనండి. కరెక్ట్. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలించవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. చాలండి. అందరం తల నుంచి ఇప్పుడు దాకా వాగాం కదా, మీరు ఏమనుకుంటున్నారో మా మాటలు బట్టి, కానీ ఇవి వాగుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది అని అనుకుంటున్నారేమో. అయినా పర్వాలేదు. ఏ విషయంలో నేను మాట్లాడాను, ఏ విషయంలో నేను ఆయాసపడ్డాను, దయచేసి మార్పు చెందుటకు మనం జాగ్రత్తపడ్డాం. బిడ్డలారా దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం, మార్పు చెందుదాం, హృదయాన్ని ఖాళీ చేసుకుందాం, ప్రభు మాట వినడానికి సిద్ధపడ్డాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ, నాయన నాలోకి రండి, నాతో ఉండండి ప్రభా. మీ స్తోత్రం, మీ ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అడుగుదాం బిడ్డలారా, అడుగుదాం అడుగుదాం. లోకంలో ఉన్న అపవాదులన్నీ నాలోంచి దైనా తీసివేసి నన్ను కడిగేసే ప్రభా, నన్ను శుద్ధి చేసే ప్రభా. అయ్యా నన్ను క్షమించి
కనికరించు ప్రభా. అడుగుదాం బిడ్డలారా, అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా ఊరికినే వచ్చి టైం చూసుకుంటా, ఈ టైంకి ఇంకా వాక్యం అవ్వలేదు, ఇంకా వెళ్ళలేదు, తీసేయండి అపవాదిగాడి ఆలోచన. ఒక 10 నిమిషాలు ప్రభు పాదాల దగ్గర ఉంటే నష్టమేమీ లేదు. ఒకవేళ 10 నిమిషాలు ముందు అయిపోతే నీ జీవితం ఏమైపోతుందో జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనము మన హృదయాలు తెలుసుకుని భయభక్తులతో జాగ్రత్తగా విందాం. పరలోకం నుంచి నా ప్రభు వచ్చాడు మాట్లాడటానికి. హల్లెలూయా. ప్రభు నా దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను భయముతో వణుకుతో మరియా ఏ విధంగా అయితే పాదాల దగ్గరకు వచ్చి కూర్చుని విన్నదో అలాగే మనం వినటానికి మరి ప్రేమల దేవుని బిడ్డలారా సిద్ధపడడం. యేసయ్యా మీకు వందనాలు. ఈ బలహీనురాలు జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయనా మీ స్తోత్రం. బిడ్డలు ప్రభా నాయన ప్రతి మాట కూడా ప్రభా నిర్లక్ష్యం చేయకుండా నాయన అనుసరించి భయభక్తులతో మీ మాటలు వినుటప్పుడు కొద్దిమందిమే ఉన్నాం, అయినా పర్వాలేదు ప్రభా. మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? రెడీయా? రెడీ. ఏది సిద్ధంగా ఉండాలి? హృదయం సిద్ధంగా ఉండాలి. ఎందుకు? సజీవుడైన ప్రభు మన దగ్గరికి ఏం తీసుకొచ్చాడు? వాక్యం తీసుకొచ్చాడు. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి. ఏమంటున్నాడంటే చదవండి మరి. అయినను నీకుండిన ప్రేమను నీవు వదలెత్తివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి. అందరూ కూడా తలలు ఎత్తి హృదయము సరి చేసుకుని నన్నే చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనతో మాట్లాడటానికి మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. ప్రభు మన మధ్యకు వచ్చాడు, మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మన మధ్యకు వచ్చాడు, మన ముందుకు వచ్చాడు. ఏమంటున్నాడండి ఆయన? అయినను మొదట ఉండే ప్రేమ అది ముందు నీకు ఉన్న ప్రేమ నువ్వేం చేసావు? వదిలేసావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆ మాట ప్రభు నీతో మాట్లాడిన వెంటనే నీలో అది ఉందా లేదా వెంటనే సరి చేసుకో. అవును ప్రభు, లేదు ఆ ప్రేమ అని పశ్చాత్తాపడు హృదయంలో. నువ్వెవరికి చెప్పక్కర్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ అంటున్నాడు నీ మొదటి ప్రేమ నువ్వేం చేసావు? వదిలేసావు. కాబట్టి నేనేం చేస్తున్నాను? కాబట్టి నేను నీ మీద ఒకటి తప్పు మోపుతున్నాను బిడ్డ. మొదట ప్రేమగానే ఉన్నావు, సంఘానికి వచ్చావు, చక్కగా వాక్యం విన్నావు, భయభక్తులతో ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమైంది? నీలో ఆ ప్రేమ లేదు. కాబట్టి నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. మోపుతాడండి, మోపుతాడు. ఎందుకు? ఆ ప్రేమ ఏమైపోయింది? నా ప్రేమ నీకు ఇచ్చాను కదా, ఆ ప్రేమ వదిలేసావు. మరి అది తప్పా కాదా?
ఆజ్ఞలు అయిపోతలేదు, ఆయన అనుసరించట్లేదు, ఏంటి చేయట్లేదు, ఏంటి తప్పు అన్నాడు అంటే బాప్తీసం తీసుకున్న 2-3 నెలల మట్టికి 2-3 నెలలు ఏం చేస్తాం, చాలా మండిపోతాం కదా, ఆశతో ఆసక్తితో భయముతో ముందే వచ్చేస్తాం, ప్రభు పాదాల దగ్గర పడి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం, త్వరగా వస్తాం, సంఘం పనులు చేస్తాము, అన్నీ చేస్తాం, ఇంటికి వెళ్తే మరి ఊరికినే ఉండము, ఖాళీ సమయంలో బయటకు చదువుకుంటాం, ప్రార్థన చేస్తుంటాం, ఉపవాస ప్రార్థనకు వెళ్ళిపోతాం, నైట్ ప్రార్థనకు వెళ్ళిపోతాం, స్త్రీలు మీటింగ్కి వెళ్ళి అన్నీ చేస్తాం. ఎన్ని రోజులు? 2-3 నెలలు. తర్వాత మెల్లగా క్రమంగా ఏమైపోతాము? చల్లారిపోయి కదా, ఒక వారం వస్తే ఒక వారం చర్చికి, శుక్రవారం ఒక వారం వస్తే ఒక వారం రాము, ఉపవాస ప్రార్థన అంటే తలపైకెత్తాము, మన దగ్గర సమాధానం ఉండదు. ఇక ఆ పాస్ట అమ్మాయి వాగి గమ్మున ఉంటుంది. సోమవారం మళ్ళీ పనికి వెళ్ళిపోతాం. దీన్ని ఏమంటున్నాడు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీ మీద నేను ఏమంటున్నాడు? ఒక తప్పు ఒకటి మీ మీద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం ప్రభుని ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలు కైకొనకుండా, ఆయన చిత్తం నెరవేర్చకుండా, ఆయన కట్టడాలు నెరవేర్చకుండా మనము వెనక్కి వెళ్ళిపోతుంటే ప్రభు అంటున్నాడు, మీరు తప్పు చేశారు. ముందు బాగానే ప్రేమించావు, నన్ను క్రమంగా వచ్చావు, సేవకు చెప్పిన మాటలు విన్నావు, కానీ ఇప్పుడు నువ్వు చేయట్లేదు. నీకు అంటే లోకంలో ఉన్న అపవాదుగాన్ని ప్రేమిస్తున్నావు, వాడి మార్గంలో పరిగెడుతున్నావు, వాడిని అనుసరిస్తున్నావు. లోక ఆశలు, కోరికలు, ఆలోచనలు, తలంపులు ఇవే ఉంటున్నాయి రాత్రులు పగలు. మనుషులు ఇవి ఉన్నాయి కాబట్టి నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి మాట మొదటి మాట ఇది. దీని వలన నీ హృదయంలో ఏమని పశ్చాత్తాపడతావు? ఏమని పశ్చాత్తాపడతారు? అన్నదా ఏమని పశ్చాత్తాపడతారు? సరి చేసుకోవాలని పశ్చాత్తాపడతారు. ఎందుకు? పాపలు తప్పు చేశాను అని చెప్పావు కదా ప్రభా, నిజమే ప్రభా, ఆ ప్రేమ నిజంగానే లేదు నాలో, ఇది నిజంగానే లేదు ప్రభా, చల్లారిపోయాను, తొలగిపోయాను, పడిపోయాను, తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు. ఆయన ప్రేమ గల దేవుడండి. నీ నోటుతో నేను తప్పు చేశానని చెప్పు. ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఒప్పుకున్నవాడు కనికరం పొందుకుంటాడు, ఒప్పుకున్నాడు ఏమైపోతాడండి? వాడికి కనికరం రాదు, వాడికి శిక్షే. చదవండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మాటకి ఈరోజు ఎన్ని మాటలు మనతో మాట్లాడతాడో ప్రతి మాటకి వెంటనే హృదయంలో పశ్చాత్తాపడండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అదే జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది చాలండి. తప్పొకటి నీ మీద మోపుతున్నాను అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మనందరికీ తెలుసు. అది తెలుసా తెలీదా? యాకోబు ఏ స్థితిలో పడిపోయావో మనకు తెలుసా తెలీదా? తెలుసు. ఎక్కడ చల్లారిపోయామో తెలుసు, ఎక్కడ పతనమైపోతున్నామో తెలుసు, ఎవరిని అనుసరిస్తున్నామో మనకు బాగా తెలుసు. ప్రభు కంటే ఎక్కువ తెలుసా అండి మనకి? ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ పడిపోయావు, నువ్వు ఎక్కడ పడిపోయావు. ఏం చేయమంటున్నాడు? పడిపోయిన చోట ఉండమన్నాడా? లేదు. పడిపోయిన చోట నుంచి ఏం చేయమన్నాడు? తిరిగి లేవు. ఆలోచించు, జ్ఞానంతో ఆలోచించు. ఎందుకు నేను ఇలాగా పతనం అయిపోతున్నాను? ఎందుకు నేను చల్లారిపోతున్నాను? ప్రభు సంగతే మర్చిపోయాను నేను. ఆయనను వెంబడించట్లేదు, ఆయన మాట వినట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నానని ఏం చేయమంటున్నాడు? ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి జ్ఞాపకం చేసుకో. నేను ఎక్కడ పడిపోయానని జ్ఞాపకం చేసుకో. ఎందుకు పడిపోయానని? డబ్బు కోసం పడిపోయావా? లోక ఆశల కోసం పడిపోయావా? శరీర రీచుల కోసం పడిపోయావా? ఎందుకు
ఎందుకు పడిపోయామో మనకు బాగా తెలుసు. వాస్తవంగా తెలియదు, మనకి తెలుసు. కాబట్టి ఈ రెండో మాటను కూడా పడిపోయిన నిజమే ప్రభువా, నిజమే పడిపోయాను, ఎందుకు పడిపోయానో నాకు తెలుసు, కాబట్టి నన్ను క్షమించండి. ఇప్పుడు లెగుస్తా. ఏం చేస్తాం? మీరు నాకు లేపండి, నాకు ఊతనివ్వండి. మీ చెయ్యి ఊతనిస్తే నేను లెగిసి అక్కడి నుంచి మీతో ప్రయాణం చేస్తా. హల్లెలూయా. ఇది ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. ఎందుకు పడిపోయావో నీకు బాగా తెలుసు కాబట్టి లెగమంటున్నాడు ప్రభు. లెగమని మనకు మరొకసారి ఈ వారము ఈ రోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. బిడ్డ, తెలుసు పడిపోయావా, తెలిసి పడిపోయావా, వాడు నీలో ఆశ పెట్టాడా, కోరికలు పెట్టాడా? వద్దు, వద్దు, ఆశలు కోరికలు వద్దు. ఒప్పుకొని విడిచిపెట్టేసే. ప్రభా, నేను ఇంకోసారి ఆశల్లోకి పోను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నిజమే ప్రభా, నాకు ఆశ ఉంది, ఈ కోరిక ఉంది, ఆలోచన ఉంది, తలంపులు ఉన్నాయి, నన్ను క్షమించండి. రెండో క్షమాపణ చదవండి. ఏ స్థితిలో నుండి పడిపోయావో అదే జ్ఞాపకం చేసుకుని ఏం చేయమంటున్నాడు? ఏ స్థితిలోంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని ఏం చేయమంటున్నాడు? ఎలా మారు మనసు పొందాలి? ఏమా, ఎలాగ మారు మనసు పొందాలి? ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందటమే మారు మనసు పొందటం, మార్పు చెందటం. అంటే రెండు విషయాలు చెప్పాడు రెండు చోట్ల. మూడోది ఏమన్నాడు? ఈ రెండింటిని బట్టి పాపాలు అలాగే నీ హృదయంలో పెట్టుకోకు, ఇంకొక అరగంట అయితే వెళ్ళిపోతాను అని అనుకోకు, ప్రభు నన్ను క్షమించు అని ఏం చెయ్యి? మారు మనసు పొందు. అదే చెప్తున్నాను బిడ్డలారా మీకు, మారు మనసు పొందుదాం. ప్రభువుకు కావాల్సింది మారు మనసు. లోకానికి ప్రభు రాకముందు ముందు యోహాను గారిని పంపించి ఆయన చేసిన బోధ ఏంటి మనకి అంటే, ప్రభువే వస్తున్నాడు కాబట్టి మార్గము సరళం చేయండి, మారు మనసు పొందండి. మీరు పాపంలో ఉన్నారు, ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు, నా వెనకాలే ఉన్నాడు, నన్ను చెప్పమన్నాడు, మీకు మార్గం సరళం చేయమన్నాడు, వచ్చాను, మీరు మారు మనసు పొందండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మారు మనసు గురించే చెప్పాడు ప్రభు మనకి. మరి మారు మనసు పొందామా? మారు మనసు పొందడానికి ప్రయత్నిస్తున్నామా? భారం కలుగుందామా? ప్రభు చెప్తున్నాడు. ఎలా ఉండదు? ఎలా ఉండమన్నాడు? నీవు ఏం చేయమంటున్నాడు? నీవు మొదటి క్రియను చెయ్యి. ఏం చేశాడు? మొదట ఏం చేసాము? కదా, ప్రేమ నుంచి ప్రేమగా ఉండేవాళ్ళం, తర్వాత ఏమైపోయాము? ఆ ప్రేమను విడిచి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళామో కూడా మనకే తెలుసు కదా. చదవండి, 6 నుంచి చదవండి. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చాలు, అక్కడ ఆగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నువ్వేం చేస్తున్నావు? అయితే ఒకటి నీలో ఉన్నదంట. ఏమన్నదంటే ఒకటి నీలో ఉన్నది. అయితే ఇది ఎటువంటిదంట? నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. కానీ ఆ మాట ఏంటో నాకు అర్థం కాలేదు. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ మనము గ్రహించి ధ్యానించవలసింది ఏంటి అంటే, ఆ మాట అది విడిచిపెట్టవలసింది, ద్వేషించవలసింది లోక సంబంధమైనదని నాకు అర్థమైంది. ప్రభు అంటున్నాడు కదా, నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నేను కూడా దాన్ని ద్వేషిస్తాను. దానికి అర్థం ఏంటో నేను మళ్ళీ వేరే పాస్టర్ గారిని అడిగి నేను కనుక్కుంటాను. నువ్వు దాన్ని ద్వేషిస్తున్నావు కాబట్టి నేను కూడా ద్వేషిస్తున్నాను. అయితే లోకంలో ఉన్నవి మనం ద్వేషించాలా వద్దా? ఇక్కడ ఏమన్నాడు? నువ్వు ద్వేషిస్తున్నావు, గుడ్ కుమార్
ద్వేషిస్తున్నావు. సాతాను వాడు మనల్ని ఎలా తీసుకెళ్తాడంటే, మనం దీన్ని క్లియర్ చేసుకోవాలంటే నేను తెలుసుకుంటాను. వాడు సాతాను గాడు పెట్టే లోతైన పాపాలు, ఆలోచనలు, తలంపులు. ఇప్పుడు లోక సంబంధంలో ఉన్నవి మనలో ఎవరు పెట్టినవి? అపవాదం పెట్టినవే కదా. తర్వాత ఈ వ్యక్తి మొదట ప్రేమించాడు, తర్వాత ప్రేమించలేదు. అది తెలుసుకుని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆరు దగ్గరికి వచ్చేటికి నేను వాటిని ద్వేషిస్తున్నాను. అంటే అయ్యా నేను తెలుసుకున్నాను, నేను ఎక్కడ పడిపోయినా నేను గ్రహించాను, నన్ను క్షమించండి, దాన్ని ద్వేషిస్తాను. ఏదైతే లోకంలో కావాలని పరిగెత్తానో, పడిపోయానో ఎక్కడో, అది నేను ద్వేషిస్తున్నాను. మనము కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పాపంలో ఎక్కడ పడిపోయావో నువ్వు గ్రహిస్తే నీ నోటితో కూడా ఏమంటావో తెలుసా? ప్రభు ఇప్పుడు గ్రహించాను. నువ్వు నా సంఘంలో చెప్పక్కర్లేదు. ప్రసాద్ ఏంటి ఒంటరిగా రా, నీ గదిలోకి సంఘంలోకి రా, మోకరించి కన్నీళ్లతో అక్కడ అడిగితే ప్రభు అంటాడు, బిడ్డ నువ్వు ద్వేషిస్తున్నావు కదా, నేను కూడా ద్వేషిస్తున్నాను అని కనికరము చూపిస్తాడు. ఏమన్నాడు? ఆత్మ చెప్తున్న మాట చెవు గలవాడు విను. ఇంకా చెప్పండి. చెప్తున్న మాట వినుడుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపలేదు. ఎప్పుడైతే దేవుని మాటలను వింటావో, గ్రహిస్తావో, ఇది పాపము, ఇది తప్పు, ఇది చీకటి క్రియలు, నేను మాట్లాడకూడదు, లేకపోతే వంకర మార్గంలో నేను నడవకూడదు, నేను చూడకూడదు, ఇది ప్రభుకి హేమైన కార్యాలు అని ఎప్పుడైతే మనం గ్రహించి విడిచి కనికరం పొందుకుంటామో ఏమంటున్నాడు? జయిస్తారు. హల్లెలూయా. దేన్ని జయిస్తారు? దేనండి? లోకాన్ని. ఆయనకి కావాల్సింది ఏంటి అంటే లోకాన్ని జయించాలండి. ఒక్కటే మాట, నువ్వు లోకాన్ని జయించాలి. ఇప్పుడు నీ హృదయంలో అంతా కూడా లోకమే ఉంది. చెప్పాను కదా, లోకము ఘోరమైన వ్యాధి కలదు. మనలో లోకమే ఉంది. నువ్వు జయిస్తే ఏమిస్తాడంట? చదవండి అక్కడ. ఏమిస్తాడంట? దేవుని పరదేశంలో ఉన్న జీవ ఏమంట? జీవ ఫలములు భుజింపనిద్దును. అంటే మీకు అనుమతిస్తాను. ఏంటి? కుమార్తె అదిగో ఆ చెట్టు పండు తినమ్మాయి, కుమారుడా ఆ పండు తిను. ఎప్పుడు నువ్వు లోకాన్ని జయిస్తే, ఇదిగో వేదన పాపాలు విడిచిపెడితే జయించాలంట. దేన్ని జయించాలండి? దేన్ని జయించాలండి? లోకాన్ని జయించాలి. నీకు లోకంలో ఏది పొదువుగా ఉంది, ఏది తక్కువగా ఉంది, దేవుడు ఇవ్వట్లేదా నీకు? నువ్వు ఏది కావాలంటే ఆయన రెడీగా ఉన్నాడు ఇచ్చేయటానికి. ఉన్నాడా లేదా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, నా హృదయంలో ఒకటి అనుకుంటాను నేను, ఇది కావాలనుకుంటా, లేక అది అనుకుంటానో లేదో ప్రభు వేరే వాళ్ళతో మాట్లాడి నాకు అది వెంటనే తెచ్చిస్తాడు. మరి దేవుడు మనకు సాయం చేయట్లేదా? ఏమండి? ఎన్నోసార్లు అట్లా జరిగిందని మీతో పంచుకున్నాను. మన తల్లిదండ్రులన్నా మన హృదయంలో ఏముంది ఆశ, కోరికలు, వాడు గుర్తించారు కానీ ఎవరు గుర్తిస్తారు కదా? మరి ఇన్ని చేస్తున్న మన ప్రభుని పక్కన పెట్టి మనం ఎందుకు పరిగెత్తాలి లోకంలోకి? జయించాలి. లోకాన్ని జయించడం అంటే క్రమంగా మనలో ఉన్నవన్నీ కూడా, లోకంలో ఉన్నవన్నీ తీసేసుకోవాలి. ఏముందో మనలో, ఏ పాపం ఉందో, ఏ ఆలోచనలు, ఏ చూపులో, ఏ నడవడం, అవన్నీ క్రమంగా తీసేసుకునే వారుగా మనం ఉండాలని వాక్యం చెబుతుంది కదా. రెండోది అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగలేదు
ఎరుగమన లేదు. చాలండి, చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శుక్రవారము వాక్యంలో నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. అక్కడ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ప్రభు ఏం మాట్లాడుతుందంటే, నీ క్రియలన్నీ కూడా అపవాదగాడి క్రియలే, పాపపు క్రియలే, అవి నేను ఎరుగుదును అన్నాడు. ఓకేనా? ఆ క్రియలు పాపముతో కూడిన క్రియలు ఉన్నాయి. అవి ఎలా తీసేసుకోవాలో, ఎలా దేవుని ఆరాధించాలో రెండు విధాలుగా ఆత్మీయంగా మాట్లాడాడు ఆ రోజు. మరి శారీరకంగా మనలో ఉన్న పాపాల గురించి కూడా మాట్లాడాడు. ఇక్కడ మళ్ళీ క్రియ గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? మళ్ళీ చెప్పండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న క్రియలేమో పాపముతో ఉన్న క్రియలు, లోకంలో ఉన్న క్రియలు. అవి సరి చేసుకోమని శుక్రవారం చెప్పాడు. మరి ఎంతమంది వాక్యం చదివి మళ్ళీ ప్రార్థన చేసుకున్నారు చెప్పండి? ఆ రోజు ఎంతమంది వచ్చాము మనం? మన నలుగురు, మా ఇద్దరితో నలుగురు. ఈ నలుగురిలో ఎంతమంది ఇది తప్పు, ఇది పాపము, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, దీన్ని అనుసరించాలి అని అనుకున్నాము? అక్కడ క్లియర్గా మాట్లాడాడు కదా. లోక సంబంధమైనవి చెప్పాడు, ఆత్మ సంబంధమైనవి ఇలా ఉంటాయి అని కూడా చెప్పాడు. మరి ఏం చేసాము? ఏది చేయదు. చేశారా? తమిళనాడుకి టైం సరిపోదా? మరి ఏం చేసుకుని పడుకుంటావా? పడుకో. ఒక అరగంట దేవుడికి సంబంధించి. ఆదివారము వాక్యంతో దేవుడు మాట్లాడతాడు కదా. సోమవారం సాయంత్రము, మధ్యాహ్నము, ఉదయకాలము ఒక అరగంట మళ్ళీ రిపీట్ చేయి వాక్యాన్ని. ఓకేనా? అది బాగా దేవుడు నీ హృదయంలో ఎవరు వేసుకుంటే ఆయన సహాయం చేస్తాడు. రెండోది, ఒక అరగంట నీకు నిద్ర వస్తుంది, సరే పొద్దుట నిలుస్తారు, నాకు అర్థమవుతుంది. ఒక అరగంట ప్రార్థన చేయి. ఆ క్రియల్ని మనం సరి చేసుకుంటాం. ఈ విధంగా చేస్తే వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన మన శరీరంలో అది విడిపోవాలి. అప్పుడే దేవుడితో సావాసం చేసినట్టు. నాలోన నీవు, నీలోన నేను, నాలోన నీవు, నీలోన నేను, కలిసుంటే అంతే చాలయ్యా. నా బ్రతుకులో ఎంతో మేలయ్యా. ఏమున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటేనంతే చాలయ్యా. నా బ్రతుకులో ఎంతో మేలయ్యా. ఎవరు ఉండాలండి? ఎక్కడ ఉండాలి? బయట? హృదయములో ప్రభువు మనలోకి వచ్చేసాడు అనుకోండి, మనం ఆటోమేటిక్గా ఆయనలోకి వెళ్ళిపోతాం. మనం వెళ్ళట్లేదు అసలు. అర్థమవుతుందా బిడ్డలారా? మనం వెళ్ళట్లేదు. ఆయన కావాలనుకుంటలేదు. ఆయన దగ్గర గడపాలని ఆలోచన మనకి లేదు. మనం ఆయన దగ్గరికి వెళ్తేనే కదా మనకు ఆశ పుట్టేది, ఆలోచన పుట్టేది. మనము వెళ్ళట్లేదు. ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే. ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియలు నేను ఎరుగుదును అంటే ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే, బిడ్డ పర్వాలేదు, లోకం నుంచి కొద్ది వస్తున్నావు నా దగ్గరికి, నన్ను అనుసరిస్తున్నావు, లోకంలో పాపమును విడిచిపెట్టాలని ఆలోచన, ఆశ కలుగున్నావు. కానీ నీలో ఏం లేదు, శక్తి కొంచెమే ఉంది.
మానవుడైన డాక్టర్ చెప్తాడు, దాన్ని మనం ఫాలో అవుతాం కదా, చేస్తాము. మరి ఏ శక్తి తక్కువ ఉంది మనలో? అది కదా, ఏ శక్తి అండి మనలో? దేవుని వాక్యం అనే శక్తి మనకి తక్కువగా ఉంది. నీకు కొంచెమే ఉంది బిడ్డ. పైన భక్తి చూపిస్తున్నావు, ఏదో వచ్చాను వెళ్ళానని చూపిస్తున్నావు అంటే కొంచెమే ఉంది. నువ్వు ఎక్కువ శక్తి పొందుకోవాలి అంటే ఏది నాని? నువ్వు వాక్యము చదవాలి, ధ్యానించాలి, దాని హృదయంలో భద్రపరచుకోవాలి. దాన్ని ఏం చేయాలి? నెవరు వేయాలి. బర్రెలు చేస్తా మీకు? బర్రెలు చేస్తా? బర్రెలు ఏం చేస్తే గడ్డి వేసాక పొద్దుటే యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? కాపరి ఇంత పచ్చగడ్డి. మా మామయ్య ఉన్నాడు, మేము మాకు బర్రెలు ఉన్నాయి. పొద్దుటే ఆయన 4 గంటలు పచ్చగడ్డి కోసుకొచ్చింది. దానికి ఇంత వేసేవాడు, అంటే పాలు బాగా వేస్తారు అని ఇంత గడ్డేస్తే సగం గడ్డి తినేసేదండి. తినేసాక మళ్ళీ గడ్డి ఉండేది కాదు, అది పక్కకు వచ్చేసి పక్కన చక్కగా మట్టంగా కూర్చుని ఇంకా కళ్ళు పోసుకుని ఏమంటారు దాన్ని? అది నెవరు వేసుకుంటా ఉండేది. అంటే ఈ తిన్నది అరగటానికి బలం పొందుకున్నటానికి ఆ లోపలికి పంపించిన ఈ గడ్డి ఏమవ్వాలి? గ్రైండ్ అవ్వాలి. ఏమవ్వాలి? అవ్వాలవద్దా? అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆ బర్ర ఏం చేయాలి? ఇప్పుడు గడ్డి గడ్డి మింగేసి దానికి చచ్చిపోతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ మాటల్ని బయటకెళ్ళి నువ్వు కుక్క దులిపేసుకున్నట్టు దులిపేసి వెళ్ళిపోతుంటే ఇంకా నీలో ఎందుకు ఉంటుందండి? నువ్వు ఎక్కడ శక్తిని పొందుకుంటావు? దులిపేసుకుంటేనేమో మన పని, దులిపేసుకుంటే ఆనాడు నుంచి ఈనాడు వరకు చెప్తున్నా ఇదే మాట. నేను మీరు దులిపేసుకుని వెళ్ళిపోతున్నారని చెప్తున్నాను. నేను నెవరు వేసుకోవాలి. ఏం చేయాలండి? అప్పుడు ఏమొస్తుంది మనకి? శక్తి వస్తుంది. నా బిడ్డ, నీకు శక్తి కొంచెమే ఉంది. నీలో వాక్యము లేదు, నువ్వు దాన్ని గ్రహించట్లేదు, చదవట్లేదు, ధ్యానించట్లేదు, నెవరు వేసుకుంటలేదు. కాబట్టి నీకు శక్తి కొంచెం ఉంది. ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాక్యము దగ్గరికి వెళ్ళమన్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి కదా? వాక్యము దగ్గరికి అంటే చదవాలి. వాక్యం ఏం చేయాలి? చదవాలి, గై కొనాలి, నెవరు వేసుకోవాలి. అప్పుడు శక్తి వస్తుంది. నీకు సమయం ఉన్నప్పుడు వెళ్ళు. నేను పని మానేసి నేను బైబిల్ చదవమని చెప్పట్లేదు మీకు. దినమంతట్లో మనకు సమయం దొరకట్లేదండి. దొరకదు. నైట్ కూడా అన్నమై తిన్నాక చక్కగా ప్రశాంతంగా కూర్చుని పడక మీద బైబిల్ తీయప్పుడు బైబిల్ తీసి ఒక అరగంట చదువు. అది పట్టుకుని నిద్ర వచ్చినాక దాన్ని ధ్యానించు, నెవరు వేసుకో. శక్తిని పొందుకుంటామా పొందుకోమా? పొందుకుంటాం. నీ బిడ్డలారా గ్రహించాలి. దేన్ని? వాక్యాన్ని మనం గ్రహించాలి. అందుకే మొత్తుకుంటాను, ప్రార్థన, వాక్యము, ఆరాధన. ప్రార్థన, వాక్యము, ఆరాధన. ఈ 3 కూడా మన శరీరంలో ఇమిడిపోవాలి. దూరంగా ఉండటానికి వీల్లేదు. నీకు సమయం ఉన్నప్పుడే రా ప్రభు దగ్గరికి. మీరు అనొచ్చు, నీకు పని పాట, నువ్వు బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, నువ్వు ఆరాధన చేస్తావు అని. కాదు బిడ్డరా, సమయం ఉన్నప్పుడే చేద్దాం, శక్తిని పొందుకుందాం. ఇంకేమన్నాడండి అమ్మా? అది అలాగా మీరు తెల్లారగట్టలేసి చదువుకోనంటే తెల్లారగట్టలేదండి. ప్రార్థన చేసుకోండి. మనం దేవునికి కనెక్ట్ అయిపోయి ఉండాలి కదా. చదవండి. ఏంటి? వాక్యం ఏం చేయాలి? గైకొనాలి. ఏదంటే నువ్వు గైకొనలేదు, నా నామము నువ్వు ఎరగలేదు. మరి నువ్వు దగ్గరికి వెళ్తేనే కదా ఎదుగుతావు. ఏమంటే
రావాలంటే మనం దాని దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు పట్టుకెళ్తాము బైబిల్ అయిపోయింది. బిడ్డ ఎక్కడున్నావు? ఇది తీసుకెళ్ళి ఆ గూట్లో పెట్టేసినమ్మా. తర్వాత ఆదివారం మళ్ళీ ఆ పిల్లని అడుగుతారు, ఎక్కడుంది నా బైబిల్? ఉండమ్మా, అక్కడ ఎక్కడో ఉండాలని సూచిస్తారని ఆ పిల్ల వెతికి ఆ దుమ్ములోంచి తీసి అది కొట్టి ఇస్తారు. అప్పుడు ఎరిగి ఉంటాం ఆ దేవుడు. ప్రేమనే దేవుని బిడ్డలారా, మనం దేవుడిని ఎరిగి మనం ఉండాలి, గైకొనాలి. అప్పుడు ఏం పొందుకుంటాం? శక్తి పొందుకుంటాం. లోకపు శక్తి లేకపోయినా పర్వాలేదు. మనం ఏమండి, ఏ శక్తి కావాలి? అది ఎవరికి ఇష్టమో. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఈ వస్త్రాల పాప ఉంది, ఆ పిల్ల కొద్ది బలహీనంగా ఉందనుకోండి, వాడు అమ్మ నాన్న అమ్మాయి గురించి ఆలోచిస్తారు. ఈ పిల్ల నీరసం అయిపోతుంది, ఏమి తింటాలో చేయట్లేదు. ఈ పిల్ల విషయం కూడా ఏమి తింటాలో చేయట్లేదని శ్రద్ధ తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ ఇచ్చిన సలహాలు బట్టి నెట్టి పండ్లు ఇవ్వటమా, ఆహారం బాగా పెట్టడమా, శ్రద్ధ తీసుకుంటే ఆ పిల్లకి శక్తి వస్తుంది కదా. మరి మనకి శక్తి రావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి కదా. చదవండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడన్నూ వేయనేరడు, ఎవరు తీయలేడు. దేవుని బిడ్డలారా, మీకు శక్తిని పొందుకోమని చెప్పాను, తర్వాత పైన మారు మనసు పొందుకోమని చెప్పాను. ఓకేనా? మొదటి ప్రేమ నీలో లేదు, సరి చేసుకోమని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు శక్తిని పొందుకుంటే నా మాట విని, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలండి బ్రదర్? మనం ఏం చేద్దాం? మనం వెళ్ళిన వెంటనే చేసే పని ఏంటంటే, వంట చేస్తేనేమో గబ్బా ప్లేట్లు వేసుకొని తింటాం. లేదు వంట లేదనుకోండి, ఆడవాళ్ళు ఏం చేద్దాం? గబ్బా కిచెన్లో పని పెడతాం. ఎందుకు? వంట చేసుకోవాలి, తినాలి, లేట్ అయిపోతుంది కదా. తర్వాత ఏం చేస్తాం? కాసేపు పడుకుందాం. ఓకే, నా డ్యూటీ అది. కాసేపు పడుకుంటాం, సాయంత్రం లెగుస్తాం కదా, మంచం మీద ఉంటాం కదా. మరి అప్పుడు శక్తిని పొందుకుంటా వెళ్ళాలి కదా. ఏమండి? సరే, ఈవినింగ్ వంట ఉంటారు పాస్తమ్మా, నీకు అయితే మీ ఇద్దరే ఓ పూట అనుకుంటే రెండో పూట సరిపోతుంది, మరి మేము వండుకోవాలి కదా అని మీరు అంటే, నైట్ ఏం చేస్తారు? వంట అయిపోయిన తర్వాత, తిన్న తర్వాత ఏం చేస్తారు? ఏం చేయాలి? పునరుద్ధరణ దినం ప్రభు మాట్లాడాడు కదా, నీకు కొంచెమే ఉంది శక్తి బిడ్డ, ఆ శక్తిని పొందుకోవాలంటే నువ్వు వాక్యాన్ని గ్రహించు, దాన్ని ప్రేమించు, నా ఆజ్ఞలు గైకోను, అప్పుడు శక్తిని పొందుకుంటే నీకు ఏం చేస్తాను? తలుపు తీసి పెడతా. హల్లెలూయా, హల్లెలూయా. తలుపు తీసి పెడతా. ఎంత గొప్ప మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ తలుపు తెలుసా? నీ ఇంటి తలుపు, నా ఇంటి తలుపు కాదు, ఆ పరలోక తలుపు తీసి పెడతాను అంటున్నాడు. అర్థమవుతుందా ప్రేమైన దేవుని బిడ్డలారా? ఈ తలుపులు కాదు, ఇవి పగిలిపోతాయి. మనల్ని కాపాడు కూడా ఈ తలుపులు. కాపాడేది ఎవరు? తలుపు తీసేది ఎవరు? మనం క్షేమంగా రక్షణలో ఉండాలంటే పిలిచేది ఎవరు? నిన్న ఏమంటే నిన్న రక్షణ చేసి మాట నేను ఒక్కొక్క 5 నిమిషాలు తీసుకుంటా, మెసేజ్ అవ్వకపోయినా మీకు టైం ఇచ్చేస్తాను. నేను తెలుసా ఏం రోజు రక్షణ, దాని పేరేంటి? రక్షణ బంధన. రక్షణ బంధన అని పండక్కి పేరు. అంతేనా? పండక్కి పేరు. తర్వాత కట్టేది రాఖీ అంట. అయితే నిన్న బిజీగా చేసుకుంటున్నారు అందరూ కూడా. అంటే మరి తప్పదు, వాళ్ళ దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, వీళ్ళు క్రమం చేయాలి, పాటించాలి. ఇక అందరూ చెల్లులు వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు, తమ్ముళ్ళు వెళ్తున్నారు. నిన్న బిజీగా ఉంది. నిన్న రోడ్డు అంతా కూడా చాలా బిజీగా ఉంది. అంతా జీవ కూడా చెప్పింది. వెళ్ళిపోయారు, కట్టేశారు. ఏమని కట్టేనాడు? అన్నా నువ్వు నేను రాఖీ కడితే నువ్వు నన్ను రక్షిస్తావు, ఆ బంధం అన్నది మన ఇద్దరు అలాగే కల్పించుతుంది, అసలు విడిపోవు మనం. ఏ బంధం అది కడితే ఏమొస్తుందంట? బంధము. ఏ బంధము? అన్నా చెల్లెళ్ళ బంధం. అసలు మన
కట్టేసుకో బిజీగా ఉన్నారు. సరే సరే కట్టేసుకున్నారు. మరి రాత్రి ఎందుకు కట్టాము? డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇవ్వలేదనంట అన్ననో తమ్మునో అడిగి మొత్తం మంది వేసి వాడికి స్వీట్ పెట్టేసి వాడికి ఇడ్లీ అని వేస్తున్నారు. మరి ఇద్దరు చాలా బంధంగా ఉన్నారు కదా మీ ఇద్దరు. అన్నంటే నీకు ఇష్టము, చెల్లంటే ఆయనకి ఇష్టము, కట్టింది వచ్చి మరి ఆ ప్రేమ ఏమైపోయింది? ఏది ఆ ప్రేమ? సరే మా అన్న దగ్గర లేవేమో, ఇవ్వలేదు, ఆయన చల్లగా ఉంటే నాకు చాలు, ఇంకో సంవత్సరం ఇస్తాడు అని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు మరి చంపేసింది? చంపేయడం కాదు, కిడ్నీ చంపేసింది. ఇక రెండు నా జీవ మా ఇంట్లో ఫుల్ వర్షం వస్తుంది, జీవశైలిలో ఆన్ చేస్తుంది. ఒక కారు కొట్టుకుపోతుంది, ఒక వైట్ కారు కొట్టుకుపోతుంది. అక్కడ కింద రోలింగ్ ఏం చేశాడంటే నా చెల్లి కట్టడానికి వెళ్ళారు, రాఖీ కట్టడానికి వెళ్ళారు. నలుగురు కూడా ఏమైపోయారు? కారుతో కొట్టుకుపోయారు నీళ్ళల్లో వాళ్ళు ఏమైపోయారంటే కొట్టుకుపోయారు. అది ఎట్లా వెళ్తుంది తెలుసా అండి? కారు ఇట్లా రింగులు తిరుగుతుంది ఆ కారు. మరి నీ చిత్తమైన నెరవేర్చడానికి కదా ఆ దేవుడు అన్న ఓడు చెప్పిందే చేస్తున్నాం అన్నారు కదా వాళ్ళు. సరే మరి రాకపోతే వెళ్ళినప్పుడు నా బిడ్డలు నా పని చేయడానికి వచ్చారు, మరి వాళ్ళని కాపాడాలని ఎందుకు అనుకోలేదమ్మా? ఆ దేవుడు ఏ దేవుడు ఎవరు ఏ దేవుడు మీ రాజు కృష్ణుడు. అదిగోండి, అది సంగతి. ఇప్పుడు ఆ కృష్ణుడాలో రావాలి కదా. నలుగురు చనిపోయారు, రాత్రి కలవడం బాగుంటుంది. వర్షం రాని చెరువు నిండుతుందా లేదంటాడు. నాకు మామూలుగా పాల్గొన్నాను, చెరువు నిండుతుందంటే అక్కడేమో జనాలు కొట్టుకుపోతున్నారు, చచ్చిపోయి ఆ నీటిలో ఎక్కడ అపాయంలో ఉన్నారని దేవా కాపాడుతామని కాక వారి గురించి ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనం ఘోరమైన పాపాలు చేసినా, ఘోరమైన పాపాలు అపరాధ దోషములు అన్నీ చేసినా మన హృదయాలు మార్చుకోలేదు, మాటలు మార్చుకోలేదు, క్రియలు మార్చుకోలేదు, భయభక్తులు లేవు మనకి. అన్నీ ఉన్నాయి, ఎక్కడ కూడా ఒకటి ఇచ్చిపెట్టారో నా గురించి చెప్పడానికి లేదు. అంత పాపము చేసిన లాస్ట్లో రెండోది మనము 3:8 చూసిన మాటలు చూస్తే ఏమన్నాడు? నీకు శక్తి కొంచెమే ఉంది బిడ్డ, కొంచెమే ఉంది. నీకు కొంచెం ఉన్నాను, వాక్యం దగ్గరికి రాలేదు, చదవలేదు, దాన్ని గ్రహించలేదు, అందుకే నీకు శక్తి తక్కువగా ఉంది బిడ్డ అని చెప్పి ఏమన్నాడు అంటే, నేను తలుపు తీసి పెట్టాను. నీ ఎదుట నా తలుపు తీసి ఉంచాను. తీసాను నేను, వేసేవాడు ఎవరు లేడు. హల్లెలూయా. నేను తీసాను నీ కోసము. ఆ కొంచెము నీకు శక్తి ఉందని నేను క్షమించి కనికరించాను. పైన కూడా అన్నాడు, అయ్యా 6లో మనము 2:6 చదివితే అక్కడ కూడా ఒక మాట అన్నాడు, నేను దాన్ని అసహించుకుంటున్నాను అన్నాడు భక్తుడు, లేకపోతే ఒక విశ్వాసి. నేను అసహించుకుంటున్నాను అయ్యా అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను కూడా ద్వేషిస్తున్నాను. నువ్వు లోకాన్ని ద్వేషిస్తున్నావు కదా బిడ్డ, నేను కూడా ద్వేషిస్తున్నాను. అప్పుడు ఏమన్నాడో తెలుసా? కింద ఏమన్నాడు? చెవు గలవాడు ఆత్మ చెబుతున్నమాట చెవు గలవాడు వింటాడు. మనం వినేవారుగా ఉండాలి అన్నదే ప్రభు ఆశ ఉంది. మనలో కొంచెం శక్తి ఉంటే దాన్ని ఏం చేయాలనుకుంటాడు? ఇంకా దాన్ని అభివృద్ధి పరచాలనుకుంటాడు ఆయన. బిడ్డ, నీకు శక్తి రావాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళి చదువు, దాన్ని గ్రహించు. అప్పుడు నన్ను ద్వారాలు తెరిచి ఉంచాను, లోపలికి రమ్మంటున్నాడు. చదవండి కొంచెం. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని పంపించుతారు. ఏమంటండి? మీరు యూదులని చెప్పుకుంటున్నారు, యూదులని చెప్పుకుంటున్నారు, కానీ మీరు యూదులు కాదు. ఎవరి సంబంధులు? మీరు
ప్రభా నేను యూదుడుగా ఉన్నానా నీకు ఇష్టమైన బిడ్డగా, లేకపోతే సాతాను క్రియలు నాలో ఉండి అబద్ధాలు ఆడుతున్నానా, సరి చేసుకుంటాను ప్రభా అని మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. కప్పుకునే వారంగా ఉండకూడదు. కప్పుకోవద్దు చేసిన పాపాన్ని. మాటలతో కేకలేసి బొబ్బులేసేసి దాన్ని సరి చేసుకోవాలని చూడొద్దు. ప్రభువా నిజమే, అవునా కాదా? ఇక్కడ ప్రభు చెప్పిన మాట నిజమా కాదా? ఏమన్నాడు? మీరు యూదులు అని చెప్తున్నారు కానీ మీరు యూదులు కాదు. ఎందుకు కాదన్నాడు? మీలో సాతాను గడి క్రియలు మీలో ఉన్నాయి కాబట్టి మీరు అబద్ధాలు ఆడుతున్నాడు అంటాడు. నిజమే దేవుడు. యూదులు అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుని కోసము బ్రతికే బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడ కూడా సాతాను క్రియలు వాళ్ళలో లేవు అని మనం చెప్పుకుని అబద్ధాలు ఆడుతున్నామని ప్రభు చెప్తున్నాడు. ఇంకేమన్నాడంటే వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించిందని తెలుసుకున్నట్లు చేశాను. ఎవరు వచ్చి యూదులు కాకే అబద్ధాలు ఆడినోడు అపవాద సంబంధులు ఏం చేస్తారంట? సమాజపు వారిని రప్పించుకుని సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతుందని తెలుసుకున్నట్లు చేశాను. ఏమంట? అయినా వీడు అబద్ధాలు ఆడిన సమాజ మందిరం నుంచి వాళ్ళని పిలిపించి మీ పాదాల దగ్గరకు వచ్చి అయ్యా ఇప్పుడు ఏం చేస్తారంట అంటే చేసిన పాప ఒప్పుకొని ఆయనకి నమస్కారం చేస్తారు. అంటే ఆయన మాట వినటానికి వచ్చారు, తప్పితాలు ఒప్పుకుంటానికి వాళ్ళు వచ్చారు అని వాక్యం ఇక్కడ తేటగా తెలియజేస్తుంది. అందరం తప్పులు చేస్తాం, అందరం పొరపాటు చేస్తాం, అందరం పడిపోతున్నాం, తొలగిపోతున్నాం, తొట్టిల్లిపోతున్నాం. ఇక్కడ ప్రభు మనకు చెప్పిన మాట ఏంటంటే పడిపోయారు నిజమే, నాకు తెలుసు. ప్రేమలో చల్లారిపోయారు, ప్రేమను విడిచిపెట్టేశావు, ఆ ప్రేమ లేదు మీరు నిజమే. ఇవి మనం ఏం చేయాలంటే ప్రభు నువ్వు చెప్పింది నిజము, నేను అలాగే ఉన్నాను, సరి చేసుకుంటాను, విడిచిపెట్టేస్తాను, మీ పాదాల దగ్గరకు వస్తాను, నమస్కరిస్తాను అని మనం తప్పిదాలు ఒప్పుకొని ఆయన ద్వారం ఏమన్నాడు ఆ ఒక్క మాట చదవని ప్రార్థన చేసుకున్నాం. అదే నేను మీరు ద్వారం దగ్గరకు వస్తే నేను దాన్ని ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానికి ఎవడనూ వేయన్నారు. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వాళ్ళు వెళ్తారా? తలుపు తీసి పెట్టాడని రమ్మంటున్నాడు లోపలికి. యూదులం కాదని ఈ దొంగ మాటలు మాట్లాడారు కదండి, వెళ్తారా? తలుపు తీసే ఉంది కానీ వెళ్ళే సిద్ధపాటు నీలో నాలో లేదు. తలుపు తీసి పెట్టాను, నువ్వు యూదుడు అని చెప్తున్నావు కానీ నువ్వు యూదుడవే కాదు కాబట్టి మరి లోపలికి వెళ్తామా? పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం, మొదటి ప్రేమను సంపాదించుకుందాం. మీరు ప్రేమను దేవుని బిడ్డరా ఆయన చెప్పిన మాటలు నెవరు వేసుకోండి, మళ్ళీ కూడా చదవండి, ప్రార్థన చేయండి. ఈ వాక్యం దేవుడు గురించి ఆశీర్వదించుకున్నాను.